ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. దేవుని స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మన ప్రవచన టీవీ చూస్తున్న ప్రియ విశ్వాసులందరికీ ప్రత్యేకంగా వందనాలండి. ఓసన్నా కృప మినిస్ట్రీస్ వారు మరి నిర్వహించు రక్షణ సువార్తలు బట్టి ప్రతి ఒక్క బిడ్డలు మీరు బలపడుతున్నారని, స్థిరపడుతున్నారని, ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో ఎదుగుతున్నారని మేమెంతో విని సంతోషిస్తున్నాం. మాకు చాలామంది ఫోన్ చేస్తూ, అయా వాక్యము మా హృదయాలు హత్తుకునే విధంగా, బలపడే విధంగా, స్థిరపడే విధంగా, కట్టే విధముగా, మా విశ్వాసం పురుకొల్పబడే విధంగా ఉన్నాయని చెప్తున్నప్పుడు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మంచిది. ఈరోజు ఒక అమూలమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. కీర్తనలు 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు నా కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేస్తున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఈరోజు అంశము, ప్రతిరోజు దేవుని ఎదుట నువ్వు కన్నీరు విడుచుచున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనము దావీదు గారి గురించి ఒక శ్రేష్టమైన మాటను మనం తెలుసుకోవాలి. దావీదు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. దేవుడు ఆయన్ని హెచ్చించాడు, ఘనపరిచాడు, మహిమపరిచాడు, ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి రాజుగా చేశాడు. అయినా దావీదు ఉన్న గురి, విశ్వాసము రాజ్యం మీద, రాజ్యకాంక్ష మీద, పదవి మీద, ఘనత మీద, లోక వ్యామోహాల మీద దావీదు గారికి లేదండి. మరి ఎవరి మీద ఉందయ్యా అంటే, ప్రతి సమస్య బట్టి, ప్రతి ఇరుకు బట్టి, ప్రతి ఇబ్బంది బట్టి, ప్రతి శోధన బట్టి ప్రతిరోజు తన పరుపు తేలజేస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము దావీదు భక్తుడిని గుర్తుపెట్టుకుని, ప్రతిరోజు నాకు ఒక బాధ ఉంది, నాకు ఒక వేదన ఉంది, నాకున్న చింత, నాకున్న శ్రమ, నాకున్న దుఃఖము నన్ను అణిచివేస్తున్నాయి. కన్నీళ్ల భయముతో నా కుటుంబం సాగుతుంది. నా బిడ్డల విషయంలో దుఃఖం, నా భర్త విషయంలో దుఃఖం, నా భార్య విషయంలో దుఃఖం, నేను చేస్తున్న వ్యాపార విషయంలో దుఃఖము, లేదా నేను చేస్తున్న చెరువుల విషయంలో దుఃఖము, చేస్తున్న జాబుల విషయంలో నేను దుఃఖపడుతున్నాను. వాటి బట్టి రోజు అగుర్చుకుంటున్నాను. నా మనసును నేను దుఃఖపడి వేదన పాలవుతున్నాను. అయితే ప్రతిరోజు నేను చింతిస్తున్నాను, ప్రతిరోజు నేను కలవరపడుతున్నాను, ప్రతిరోజు నేను దుఃఖపడుతున్నాను, ప్రతిరోజు అటువైపు ఇటువైపు లోకమైపే నేను చూస్తున్నాను. కానీ నా బాధ, నా ఇరుకు, నా వేదన, నా చింత తీర్చేవాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. నేను ఆరాధించేవాడు నమ్మకమైన వాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆయన చేతులతో నా దుఃఖాన్ని తొలగించగలిగిన వాడు. ఆయనే నిలబడి నా సమస్యలన్నిటికీ ఒక సొల్యూషన్గా నాకు ద్వారము తెరవగలిగిన వాడు. ఆయన నన్ను విడవడు. నేను ఆయన దగ్గరికి వెళతానని ప్రతిరోజు ఒక భారంతో, ఒక బాధ్యతో, ఒక విశ్వాసముతో, ఒక గురితో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్ర. దావీదు ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి సాయంత్రం కూడా దేవుని దగ్గర కన్నీళ్లు విడుచుతున్నాడు. దావీదా, నీకే దుఃఖము? రాజ్యం బట్టి దుఃఖమా? బిడలు బట్టి దుఃఖమా? భార్యలు బట్టి దుఃఖమా? ప్రజలు బట్టి దుఃఖమా? అధికారులు బట్టి దుఃఖమా? ఏ దుఃఖం? ఏ ఆపదొచ్చినా ఆపదలన్నీ తొలగిపో వరకు కూడా ఆయన కృప కొరకే కనిపెట్టాడు. విశ్వాసిగా మన గురి ఏమై ఉండాలి? విశ్వాసిగా మన నిరీక్షణ ఏమై ఉండాలి? మనము దేవుని మీద ఒక విశ్వాసంతో ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. మనకొచ్చే సమస్యలను మనం ఎదిరించి జయం పొందాలంటే, విడుదల పొందాలంటే, కార్యాలు చూడాలంటే, ఆశీర్వాదాలు, మేలులు మనం చూడాలి అంటే ప్రతిరోజు మనం కన్నీరు కార్చి ప్రార్థన చేసే వారికి ఉండాలి. ప్రేమైన తండ్రి, ప్రేమైన తల్లి, ప్రేమైన యవనుడా, చెల్లి, ఎన్ని రోజులు నువ్వు కన్నీటితో ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? నీ గుండెల్లో ఎంతో దుఃఖము, వేదన పెట్టుకుని భారంతో ప్రార్థించవలసిన మనమే బాధ్యత లేకపోతే ఎట్లా?
అంగలార్చే బిడ్డలుగా, కన్నీరు కార్చే బిడ్డలుగా, రోధించే బిడ్డలుగా, గగ్గోలు పెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. లోకానికి సమయం ఇస్తున్నాం, సినిమా సీరియల్కి సమయం ఇస్తున్నారు, సెల్లలకి సమయం ఇస్తున్నారు, ముసలమ్మ ముచ్చట్లకి సమయం ఇస్తున్నారు, లోకంలో ప్రయాణాలకి అన్నిటికీ సమయం ఇచ్చుకుంటూ వెళుతున్నారు. మరి చింత తీర్చే దేవుని దగ్గర గంటల తరబడి భారంతో, అయ్యా నా సమస్య ఇది, నా దుఃఖం ఇది, నా వ్యాధినిది, నా ఆటంకం ఇది, నన్ను విడిపించు, నన్ను తప్పించు, నన్ను లేవనెత్తు, నన్ను కరుణించు, నన్ను మా సరైన మార్గంలోకి నడిపించు, ఇరుకులో విశాలత కలగజేయవాడు నీవేగా, నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని ఒక భారంతో ప్రార్థించే వాళ్ళమైతే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ కీర్తనలో దావీదు అంటాడు, అయ్యా నువ్వు నా నేను కన్నీళ్లు విడుచుట నువ్వు చూచావు, నా రోదన నా ఇరుకు నువ్వు తొలగించావు. ఎందుకని? ప్రార్థన ఆలకించేవాడు. ఆయన దగ్గరికి సర్వశరీరులు వస్తారు. ఏ ప్రార్థన అంశము నువ్వు పెట్టుకుని ప్రార్థిస్తావో ఆ ప్రార్థనకి తప్పక జవాబు ఇవ్వగలిగిన దేవుడు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళటం కాదు, వాక్యం చదవటం కాదు, ప్రతిరోజు నీ ఒక ఏకాంత ప్రార్థన కావాలి. నీ సమస్యను ముందు పెట్టుకొని, ప్రభువా ఇదిగో నా సమస్యని వెలుగెత్తి అంగలార్చి కన్నీరు కార్చి మరపెట్టుము. నిజముగా నువ్వు మరపెడితే ఘోరమైన సంగతులు దేవుడు తెలియపరచగలిగిన వాడు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన కార్యాలు ఆయన ఒక్కడే చేయగలిగిన వాడు. ఒక ఆవిడ ఈ మధ్య నా దగ్గరికి వచ్చిందండి. అయ్యా నా సమస్యలన్నీ చాలా ఉన్నాయి, చెప్పుకోలేనివిగా ఉన్నాయి, ఎవరికైనా చెప్తే హేళన చేస్తారేమో భయం వేస్తుంది, సేవకులుగా ఈ సమస్యను మీకే చెప్తున్నానయ్యా, నా సమస్య నుండి విడిపించేది ఎలా ఉండాలో నాకు కొంచెం ధైర్యం చెప్పండి. అప్పుడు అన్నాను ఆవిడతో, అమ్మా ధైర్యం చెప్పగలము కానీ కార్యము చేయగలిగిన వాడు ఆయన. సేవకులు ప్రార్థిస్తారు, నీవు కూడా దేవుని దగ్గర మొరబెట్టు, ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు, వెనుకుడి మీకు దొరుకును అన్నాడు, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. నువ్వు అడుగు, ప్రతిరోజు ప్రభు దగ్గర అడిగి చూడు, ప్రాధేయపడి చూడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేసి చూడు, దేవుని దగ్గర నువ్వు కన్నీరు కార్చి చూడు, దేవుడు తప్పక నీ పట్ల కార్యం చేస్తాడు. ఆ తల్లి ఆ రోజు నుంచి ప్రతిరోజు ఏకాంతముగా ఉదయము మధ్యాహ్నం సాయంత్రము ప్రార్థించడం మొదలుపెట్టింది, కన్నీరు కార్చడం మొదలుపెట్టింది, రోధించడం మొదలుపెట్టింది, గగ్గోలు చేయటం మొదలుపెట్టింది. ప్రభువా ఇక నీవే నాకు ఆధారం, నీవు తప్ప నాకెవరూ లేరు, నీవే నన్ను విడిపించేది, నీవే నన్ను తప్పించేది, నీవే నా పట్ల కార్యము సఫలపరిచేదని రోజు దేవుని దగ్గరికి ఉంటాం. వాళ్ళ భర్త గారు రోజు విసుగుకుండా ఉంటా, రోజు ఏడ్చి ప్రార్థన చేయాలా, రోజు రోదన చేసి ప్రార్థన చేయాలా, రోజు ఇట్లా అరిచి ప్రార్థన చేయాలా అని వేలం చేసేవాడంట. దేవుడు కొద్ది దినాల్లోనే ఆ యొక్క విషయంలో దేవుడు గొప్ప కార్యం చేసినప్పుడు వాళ్ళ భర్త గారు అంటున్నారంట, అమ్మా నిజమే, దేవుని దగ్గర నువ్వు ప్రార్థించి, దేవుని దగ్గర జోగాడి, దేవుని దగ్గర పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసి కార్యం పొందేమన్నాడు. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాలు బట్టి అవని కార్యము ఒక్క నెలలోనే ఒక ప్రార్థన ద్వారా ఆవిడ సంపాదించుకుంది. ప్రార్థనలో గొప్ప కార్యాలు ఉన్నాయి, ప్రార్థనలో గొప్ప జవాబులు ఉన్నాయి, ప్రార్థనలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి, ప్రార్థనలో గొప్ప మేలుంది, ప్రార్థన వల్లే నెమ్మది ఉంది, ప్రార్థన వల్లే సమాధానం ఉంది, ప్రార్థన వల్లే ఘనత ఉంది, ప్రార్థన వల్లే ఇరుకు ద్వారాలు విశాలమవుతున్నాయి, ప్రార్థన ద్వారా కోటలు జయించగలుగుతాం, ప్రార్థన ద్వారా ఈరోజు అనేది ఏది వర్ధిల్లకుండా సాగుద్ది. అలాంటి విలువైనది, అలాంటి ఘనమైన మహిమకరమైన ప్రార్థనని మనం ప్రతిరోజు నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ తల్లి ప్రార్థించింది కాబట్టి, ప్రతిరోజు దేవుని దగ్గర విజ్ఞాపన చేసింది కాబట్టి, విసుకక నిత్యము దేవుని మీద ఆధారపడింది, విశ్వాసం పెంచుకుని ప్రార్థన చేసింది. ఒక్క నెలలో 2 సంవత్సరాలు బట్టి జరిగింది, ఒక్క నెలలో ఆవిడ జవాబు పొందింది. ఎందుకని? అమ్మా నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేయి, కార్యము జరిగే వరకు కూడా ఆయన వైపే చూడు. ఆయన్నే బతులువాడు, ఆయన విడువాడు ఎడబాడు. ఆకాశం భూమి గతించిన ఆయన మాట ఏమాత్రం గతించదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా దావీదు భక్తుడికి ఎందుకు అంత ఆశీర్వాదం వచ్చిందంటే, ఏ చిన్న సమస్యనా ప్రభుకే చెప్పేవాడు, ప్రభు వెళ్ళమంటే వెళ్ళేవాడు, యుద్ధం చేయమంటే చేసేవాడు. అలా చేయబట్టే ప్రతి దానిలో ద్వారం తెరవబడుట ఆశీర్వాదం చూస్తున్నాడు ఆయన. ఈరోజు మనం ఆశీర్వాదం లేకపోవటానికి కారణం ఏంటంటే ప్రార్థన లేకే. మన ఇంట్లో కరువులు ఇబ్బందులు రావటానికి ప్రార్థన లేకపోవటం వల్లే. ఆశీర్వాదాలు నువ్వు కళ్ళారా చూడలేకపోవటానికి నువ్వు దేవుని దగ్గర గడపటం మానివేయట బట్టే. అందుకే నా ప్రేమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము ప్రతిరోజు దావీదు వలె పరుపు తేలగొట్టే వ్యక్తులుగా ఉండాలి. మొదటి జామునే లేచి నీకున్న ప్రతి సమస్య గురించి, అది నీ బిడ్డలైన, భర్త అయినా, భార్య అయినా, లేదా నీ చేతి పనులైన, జాబులైన, ప్రయాణాలైనా, ఏదైనా సరే ప్రభువుకి చెప్పు. ప్రభా, ఇదిగో ఈ సమస్య ఉంది, లేదా ఇదిగో ఈ పని నేను మొదలు పెడుతున్నాను, నా ప్రయత్నాలన్నీ సఫలమవ్వాలి, విఫలమవటానికి వీల్లేదయ్యా. దినదినము అభివృద్ధి చెందాలంటే ప్రార్థన ద్వారానే నువ్వు అభివృద్ధి చెందగలుగుతావు. దేవుడు గొప్ప చేయగలిగిన వాడు కదా. దేవుడు నిన్ను ఇరుకులో నుండి విశాలతలోకి తీసుకురాగలిగిన వాడు కదా. నువ్వు విత్తిన దానికి 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలం ఇవ్వగలిగిన వాడుగా. నిన్ను కుడికి ఎడమకి విస్తరింప చేయగలిగిన వాడుగా. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న మహాభివృద్ధిలోకి నడిపించగలిగిన దేవుడు ఉన్నాడు కదా. అమ్మా, అయ్యా, ఎన్ని రోజులైంది నువ్వు భారంతో ప్రార్థన చేసి? ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా దేవుడు మరలా ఎందుకు తెలియపరిచేదంటే, అంత్య దినాల్లో అందరిలో ప్రేమ సల్లారిపోతుంది. అంత్య దినాల్లో అందరిలో వాక్యం ఉండదు, ఇక ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, పరిశుద్ధత ఉండదు, దేవుని వెతికే నిరీక్షణ ఉండదు. కోల్పోయే రోజులు వచ్చేసినాయి. సలారిపోయిన దినాల్లోకి వచ్చేసాం. లోకమాయల్లోని అపవాది కాలము కొంచెమేనని గర్జించు సింహములాగుండి అనేక మందిని తోసుకుని తన వలలో చిక్కించుకుని వెళ్ళిపోతుంది. ఈరోజు నువ్వు పడకుండా, జారకుండా, తొట్టిపోకుండా, చెదిరిపోకుండా స్థిరమైన బండ మీద నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి నమ్మకముగా ఆయన భక్తుల వలె ఉండాలి అంటే మనకు విలువైనది, అమూలమైనది, ఘనమైనది ప్రార్థనే. ప్రార్థనే మొదట నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మారుస్తుంది. ప్రార్థన నిన్ను ఒప్పింపజేస్తుంది. ప్రార్థన నీకు కన్నీళ్లు రప్పిస్తుంది. ప్రతి అవిధేయత నుండి, ప్రతి బుద్ధిహీనత నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి ప్రార్థన ద్వారా నువ్వు విడిపించబడతావు. అప్పుడు నీకు హృదయ శుద్ధి కలిగి ఉంటావు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, దేవుని మహాకార్యాలు చూడగలుగుతారు. అమ్మా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా, అయ్యో నేను ప్రార్థన నీ మెట్టులో పడిపోయా. ఇదివరకు ఎంతో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా ఇదివరకు 5 గంటలు ప్రార్థన చేసేవాడిని, మరి ఇప్పుడు ఏమైందయ్యా అంటే, ఇదిగో ఈ సెల్ ఫోన్లో పడి కనీసం రోజు గంట ప్రార్థన చేయలేకపోతున్నాను. అదేంటయ్యా అంటే, ప్రార్థన వల్ల నా జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు చూశాను, ప్రార్థన కోల్పోవటం వల్ల ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో నిందలు చూస్తున్నాను. ఒకే మాట చెప్పాను, మరలా నీకు జయము రావాలంటే నువ్వు ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని అడుగు చూడు, ప్రభు క్షమాపణ కోరి చూడు. ప్రభు వైపు నువ్వు చూడగలిగితే ఆయన నిన్ను లేవనెత్తగలిగిన వాడు, జిగటగల దొంగ ఊపి నుండి విడిపించగలిగిన వాడు. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అంటే 3 రోజులు ఉపవాసం ఉండి, అయ్యా నేను ఏ విషయంలో పడిపోయానంటే దేవుడు కళ్ళారా ఆయనకు చూపించాడు. ప్రతిరోజు నువ్వు ఎంత సెల్లకు సమయం ఇస్తున్నావు, వాటిలో ఏమేమి నువ్వు చూడగలుగుతున్నావు అని దేవుడు చూపించినప్పుడు అతను వెంటనే దుఃఖపడి, అయ్యా నేనే, నా బుద్ధిహీనత నాకు తెలిసి ఉందయ్యా, నేను జారిపోయా, తొట్టిపోయా, పడిపోయాను ప్రభువా, నా జీవితం మరలా బాగు చెయ్యి, మరలా నా భక్తిలో నిలబెట్టు, మరలా నేను మునుపటి వలె కార్యారంభం కంటే అంతముగా మండుసు ప్రకాశించాలని పట్టుదలతో 3 రోజులు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని యొక్క జీవితంలో గొప్ప కార్యం చేశాడు. చేయటమే కాదు, అతని దశ మార్చివేశాడు. మరలా దీవెన, మరలా ఆశీర్వాదం, మరలా మేలు దేవుడు ఆయన దగ్గరికి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చినప్పుడు ఆ బ్రదర్ చెప్తున్నాడు, అన్నా నువ్వు అన్నది నిజమే, మరలా నేను ప్రభు యొక్క దర్శనాన్ని, ప్రభు యొక్క మహిమను చూడగలుగుతున్నాను. కారణం ఏంటి? ప్రార్థన. నువ్వు ప్రార్థించే వ్యక్తి అయితే దేవునికి నీకు ఉన్న అడ్డుగోడ దేవుడు తొలగిస్తాడు. ఆయనకి మనకి ఉన్న ప్రతి పాపం నుండి విడిపిస్తాడు. దావీదు నిత్యము ప్రార్థన పరుడు కాబట్టి, ప్రార్థన జీవితాన్ని కట్టుకునేవాడు కాబట్టి, ప్రార్థనతో మండేవాడు కాబట్టి లోకానికి చోటివలా. ఈరోజు నువ్వు నిజంగా ప్రార్థన చేసే వ్యక్తి అయితే లోకానికి ఎక్కువ సమయం ఇవ్వండి. లోకంతో ఎక్కువ గడపాలని కోరుకో. ఎక్కువగా నా ప్రభు దగ్గరే నేను కనపడాలి, నా ప్రభు పాదాల దగ్గరే కూర్చోవాలి, నా ప్రభు దగ్గరే కనిపెట్టాలి, నా ప్రభు ఏం చూపిస్తాడా, ఏ దర్శనం నేను పొందుకుంటానని అదే భారం నీ గుండెల్లో ఉంటుంది. ఆ భారం ఉంటే దేవుడు ఉన్నతమైన కృపలోకి దేవుడు తీసుకెళ్తాడు, ఉన్నతమైన ఆశీర్వాదాలకు తీసుకెళ్తాడు. అప్పుడు లేమి బట్టా, శ్రమ బట్టా, వేదన బట్టా నువ్వు భయపడవు, యెహోషువలాగా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటావు. ఎందుకని? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను విడువాడు ఎడబాడు, నన్ను చూస్తున్నాడు, నా పక్షాన కార్యం చేస్తాడు. ఈరోజు నువ్వు అదే ప్రార్థన జీవితాన్ని కోల్పోకుండా బలమైన ప్రార్థనా పరురాలుగా మారాలి. ప్రార్థన చేయటం నీ వంతు అయితే కార్యం చేయటం ఆయన వంతు, ద్వారం తెరవటం ఆయన వంతు, నీ పట్ల ఒక గొప్ప ఆశీర్వాదాలు చేయటం ఆయన వంతండి. ఎందుకంటే
నీతిమంతులు కలిగి ఆపదలు అనేకమైన వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తూ తప్పిస్తూ కాపాడుతూ సంరక్షించుకుంటూ ఒక్కొక్క మేలు దరి చేరునట్లుగా దేవుడు ద్వారం తెరుస్తాడు. అందుకే ఒక మాటను చూడండి, 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఎంత గొప్ప మాట అండి. యెషయా ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా నువ్వు మరలా తిరిగాను. ఏంటి ప్రభా, ఇప్పుడేగా హిజ్కియాకి చెప్పొచ్చేసానంటే, నువ్వు చెప్పగానే హిజ్కియా ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యో నేను రాజును కదా, నాకు హోదా ఉంది, పలుకుబడి ఉంది, ఘనత ఉంది, పరపతి ఉంది, ఎంత స్థితిలో ఉన్నా నా దగ్గరికి వచ్చి ఒక ప్రవక్త, ఒక సేవకుడు నాతో ఇలా మాట్లాడొచ్చా? హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. ఏంటి, నా హోదా తగ్గినట్టుగా నన్ను గౌరవించాలి కదా అని అనుకోలేదండి. హిజ్కియా వెంటనే నువ్వు మరణం అవుతున్నావని ఆ మాట వినగానే, నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి కానీ హిజ్కియా ఏం చేశాడు తెలుసా? వెంటనే తన సింహాసనం విడిచిపెట్టి గోడ తట్టు తిరిగాడు. గోడ దేనికి సూచన? యెరూషలేము తట్టు, దేవుని సన్నిధి తట్టు, దేవుని పాదాల వైపు హిజ్కియా తిరిగాడండి. హిజ్కియా గర్వాన్ని విడిచిపెట్టాడు. ఇన్ని రోజులు బట్టి ఈ బాధతో నేను నింపబడ్డా, మరణకరమైన పుండు అతను వ్యాధిస్తుంది, నయం లేదు, స్వస్థత లేదు, విడుదల లేదు, కార్యం లేదు, దిగులు పడిపోతున్నాడు. మరి చూపించుకుంటాకి డబ్బులు లేవా? అనేక వైద్యులు హిజ్కియా దగ్గరికి వస్తున్నారండి. ధనమంతా ఆవిరైనట్టు అయిపోతుంది. వైద్యుల మీద వైద్యులు స్పెషలిస్టులుగా మారుతూనే ఉన్నారు కానీ నయం లేదు. ఎందుకని? జీవమరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. కృంగజేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, గాయపెట్టువాడు ఆయనే, గాయాన్ని బాగు చేయగలిగిన వాడు ఆయనే. హిజ్కియాకి ఈ మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది? హిజ్కియా గర్వాంధుడుగా మారుతున్నాడు. ఒకప్పుడు భక్తిపరుడు, మహాప్రార్థనపరుడు, దేవుని చిత్తం నెరవేర్చేవాడు. దేవుని చిత్తం నెరవేర్చిన దావీదుని గురి పెట్టుకుని ఆయన వలె దేవునికి ఇష్టడుగా, ఆయన చిత్తానుసారముగా నేను రాజ్య పరిపాలన చేయాలి, సేవ చేయాలి, ఆయనకి నమ్మకంగా ఉండాలి, రాజుల్లో ఇలాంటి రాజు ఉన్నాడా అని దేవుని చేత బలానమ్మకమైన దాసుడు అనిపించుకోవాలని చక్కగా ముందు మందిరాన్ని బాగు చేశాడు. దేవుని ఆరాధనకి చేయటానికి యాజకులు పిలిపించాడు. ఎంత గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు హిజ్కియా చేసినందుకు హిజ్కియా బట్టి దేవుడు ఎంతో సంతోషపడ్డాడండి. ఎందుకని? నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను. హిజ్కియాని దేవుడు హెచ్చించాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు, 4 దిక్కులా దేవుడు వ్యాపించాడు, గొప్పవాడిగా చేశాడు, గనుల కంటే ఎక్కువ మహిమ కలిగేటట్టు దేవుడు చేశాడు. ఇన్ని కార్యాలు చూసిన తర్వాత హిజ్కియా దేవుని దగ్గర గడపటంలో సలారిపోతూ ఉన్నాడు. కొందరు జీవితాలు చూడండి, దేవుని మందిరానికి వస్తారు, మొదట ఎంతో లోపడతారు, ఎంతో తగ్గించుకుంటారు, ఎంతగానో దేవుని వెతుకుతూ ఉంటారు. వెతకగానే వారి దీనస్థితి బట్టి, వారి తగ్గింపు బట్టి, వారి వినయం బట్టి, వారి భయభక్తులు బట్టి దేవుడు ద్వారం తెరుస్తుంది. వారికి ఒక్కొక్క మేలు, ఒక్కొక్క దీవెన, ఒక్కొక్క ఆశీర్వాదాన్ని వారి దగ్గరికి తీసుకురాగానే కలిగే కొద్దు, ఆశీర్వాదం పెరిగే కొద్దీ, ఘనత వచ్చే కొద్దీ, పదవులు వచ్చే కొద్దీ, స్థితి మారే కొద్దీ, వస్త్రాలు మారుతున్నాయి, ఇళ్ళు మారుతున్నాయి, పొలాలు మారుతున్నాయి, అమ్మా వేసుకుని ఆభరణాలు మారేదాడికి, ఒక 100 స్థితికి వచ్చేదాడికి గర్వం. నాశనానికి ముందు ఏమొస్తుంది? పడిపోవటానికి ముందు ఏమొస్తుంది? నాశనానికి ముందు గర్వం, పడిపోవటానికి ముందు అహంకారము. ఇవే మనిషి యొక్క జీవితంలో పతనానికి తీసుకువెళ్ళాయి. ఇవి దేవుని వాక్యం చెప్తుంది, నా ప్రజలు, నా పేరు పెట్టమని నా ప్రజలు తమ్మును తామునే తగ్గించుకోవాలి. దేవుని మందిరం అంటేనే నువ్వు యాక్టర్వో, డాక్టర్వో, హోదా కలిగిన వాడో, ప్రధానమంత్రి ప్రియంతులో కాదండి. దేవుని మందిరానికనే తగ్గించుకోవటం నేర్చుకోవాలి. బ్రిటన్ రాని దేవుని మందిరానికి వెళ్ళగానే ఎవరు ఏ ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన దగ్గరికి వెళ్ళి ఏకీభవించి దేవునితో ప్రార్థన చేసేది. ఎందుకని? తగ్గింపు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఇప్పుడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చేదాడికి ఎక్కడికి వెళ్ళినా నయం లేదు, స్వస్థత లేదు, బాగుపడేది లేదు, నెమ్మది లేదు. విలాసమైన రాజ్యం ఉంది, చల్లటి ఏసీ గదులు ఉన్నాయి,
చుట్టూ పనివారు ఉన్నారు, చెలికత్తులు ఉన్నారు. చూడండి బాధతో ఎలా తట్టుకోగలుగుతాం? ఇప్పుడైనా హిజ్కియా దేవుడి వైపు తిరుగుతాడని దేవుడే హిజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్తను పంపగానే, హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావయ్యా. ఎవరికైనా మరణం అవుతారంటే ఎంత బాధ వచ్చేస్తుంది. అయ్యో అప్పుడే నా జీవితము 3-4 ముచ్చటగా అయిపోయిందా, నా ఆయుష్ తీరిపోయిందా, ఇక నేను ఈ లోకంలో నా కళ్ళతో చూడలేనేమో. అవునండి, ఉగ్రత దినమందు ఆస్తి ఎక్కడికి వస్తుందా? ఉగ్రత దినమందు నీ ఇల్లు నీతో రాదు. నువ్వు కట్టుకున్న ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ నువ్వు కూర్చున్న కుర్చీ కూడా నీతో రాదండి. నువ్వు ఏ ఇంట్లో ఉన్న ఆ ఇల్లు నీతో రాదు కదా. ఆస్తిపరుడు అవ్వచ్చు, కడుపేద అవ్వచ్చు, లోకమంతా సంపాదించుకుని పోగేసుకోవచ్చు, ఏది కూడా నీతో రాదు. ఇప్పుడు హిజ్కియాకి అర్థమైపోయింది, నేను మరణం అయిపోతున్నాను. ఈ చిన్న అవధి అయితే నా దేవుని దగ్గరికి వెళ్ళటానికి వెళ్ళలేదు. చిన్న అవధి అయితే త్రాసులో ఘనతను తేలగొడుతుంది, చిన్న బుద్ధిహీనతే దేవుని రాజ్యానికి వెళ్ళవద్దు కదండి. వెంటనే హిజ్కియా యెషయా వైపు చూచి అయ్యా అని ఒక్కసారిగా యెషయా వెళుతుండగానే కుమ్ముకుపోయాడు. ప్రభువా, ఇదిగో నేను రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు, పట్టాభిషేకం చేసినప్పుడు, నేను నీ మందిర విషయంలో, నీ సేవ విషయంలో, నీ భక్తి విషయంలో, నీకు ఇవ్వాల్సిన ఆరాధన విషయంలో, బలుల విషయంలో ఏది ఎక్కడ లోపం చేయలేదయ్యా. ప్రాముఖ్యంగా నీ మాట బట్టే నడిచా. ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో. నా ఉదయతను దయతో క్షమించు. నా బుద్ధిహీనత నాకు తెలిసే ఉందయ్యా. నన్ను విడిపించేవాడు నీవే, నన్ను తప్పించేవాడు నీవే, నన్ను కాయవాడు నీవే. మరలా ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, నెమ్మదిచ్చి, మరలా ఈ రాజ్యాన్ని, ఈ లోకాన్ని చూసి భాగ్యం ఇచ్చేది నీవేనయ్యా. నాకెవరున్నారయ్యా అని వెంటనే గోడ తట్టు తిరిగి దేవుని దగ్గర కన్నీరు రాల్చున్నాడండి. దేవుని దగ్గర కన్నీరు మున్నీరు అయిపోతున్నాడు. ఎందుకని? ఇప్పుడు ఆధారం ఎక్కడ లేదు. ఇక సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి ఆయనతో మాట్లాడేస్తున్నాడు కదా. ఇక నువ్వు మరణం అయిపోతున్నప్పుడు ఇంకా నేను దిద్దుకోవాల్సింది దిద్దుకోవాలి, మార్చుకోవాల్సింది మార్చుకోవాలి, విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి. ఇక నేనేం దాయటానికి, దాచుకోవటానికి, నాలో పాపం సుఖనివసం చేయటానికి వీలు లేదు. ఇక నేను మారిపోవాలని దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకుంటుంటే దేవుడు వెంటనే, ఎందుకని ఆయన హృదయం వెంటనే పశ్చాత్తాపడేదండి. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండేది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వు దేవుని ఎంత దుఃఖపెట్టినా, నువ్వెంత తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, వ్యసనగాతుడైనా, జోదగాడువైనా, లోకమంతా నరహత్యాలతో పాపాలతో నిండిపోయినా, ఈరోజు ఈ వాక్యం నీ కొరకే. ఎందుకు ఈ వాక్యం నీ కొరకో? నేను బాగు చేయటానికే. ఈరోజు దేవుని వైపు తిరుగు. హిజ్కియాని బాగు చేసిన దేవుడు, హిజ్కియాని స్వస్థపరిచిన దేవుడు, హిజ్కియాకి స్వస్థత ఇచ్చిన దేవుడు, ఆయుష్ ఇచ్చిన దేవుడు నిన్న నేడు ఏకరీతికున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఏ పాపములు ఉన్నావో, ఏ తాగుళ్ళు ఉన్నావో, ఏ శాపములు ఉన్నావో, వెంటనే దేవుని వైపు తిరుగు. అయ్యా నిజమే, నా బుద్ధిహీనత నాకు తెలిసే ఉందయ్యా, నా జీవితాన్ని మార్చు. ఈ పాపంతో, ఈ శాపంతో, ఈ దోషంతో నేను నరకానికి వెళ్ళటానికి వీల్లేదు. దేవుడు చూడండి, ఈ 2024 జనవరి నుంచి డిసెంబర్ మాసం వరకు మమ్మల్ని ఆరోగ్యంతో మనల్ని కాశీ కాపాడాడు. మన ముందు ఎంత ధనవంతులు, ఎంత ఘనమైన వారు, ఎంత హోదా కలిగిన వారు, ఎంత పలుకుబడి కలిగిన వాళ్ళు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారుగా. దేవునికి ఏమైనా నువ్వు లంచం ఇచ్చావా? లేదా నేను నీ శక్తి బట్టి, నీ బలం బట్టి కాపాడుతున్నాడా? మనం అల్పులము, ఎందుకు పనికి రాని వారు. హిజ్కియా కన్నీళ్లు విడుచుట దేవుడు చూచి, ఎల్లునా దాసుడని హిజ్కియాకి చెప్పు, నేను నిన్ను బాగు చేస్తా, నేను బాగు చేస్తా, ఇంకా నీకు 15 సంవత్సరాల వరకు ఆయుష్ ఇస్తాను. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయుష్ ఆయన చేతిలో ఉందండి, ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది, ఆశీర్వాదం ఆయన చేతిలో ఉంది. ఎందుకని? ఘనత ప్రభావాలు ఆయన చేతిలో ఉన్నాయి, స్థిరమైన కలిమి ఆయన చేతిలో ఉంది. ఈరోజు దగ్గర కలిమి నా దగ్గర ఉంటుంది, రేపు నీ దగ్గర ఉంటుంది, వెల్లుండి ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది, అవతల వెల్లుండి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తుంది. అది స్థిరమైనది కాదు, అది నీ దగ్గరే ఉంటానని చెప్పేది కాదు. కానీ దేవుని వాక్యం నిన్ను విడువను ఎడబాయినంటుంది. దేవుని వాక్యం నిన్ను ముది వచ్చే వరకు సంకరెత్తుకుని ముద్దాడుతున్నట్టుంది. గొప్ప దేవుడు, గొప్ప వాక్యం మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన దగ్గర నువ్వు ప్రార్థించే వ్యక్తిగా, కన్నీరు ఖర్చు వ్యక్తి అయితే దేవుడు నీ పట్ల ఎంత గొప్ప కార్యం చేస్తారు. హిజ్కియా కన్నీళ్ళు విడుస్తూ దేవుని పాదాలు పట్టుకుని జవాబు వచ్చే వరకు లేకలేదండి. మరలా అదే విషయం వచ్చి, హిజ్కియా నువ్వు కన్నీళ్ళు విడుచుట దేవుడు చూశాడయ్యా.
ఇన్ని రోజులు బట్టి నువ్వు దేవుని మందిరానికి వెళ్తలేదంట కదా. 3వ దినంలోనే మరలా ఆయన మందిరానికి వెళ్ళే భాగ్యం నీకు దేవుడిస్తున్నాడు. నీ గాయాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. ఇదిగో ఈ మరణకరమైన పుండు దేవుడు స్వస్థపరుస్తున్నాడు, అంతే. బాగు చేస్తున్నాడు, అంతే. ఇక నీకు వైద్యులు అక్కర్లా, పరమ వైద్యుడు ఆయన ఉన్నాడు కదా. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, ఇక నువ్వు స్వస్థత అన్నాడు, అంతే. ఇసుకి అక్కడికి నమ్మక. అయ్యా ముందుకెళ్ళటం అంటే నీడ అందరూ తెలిసేదే కదయ్యా. వెళ్ళిన నీడ వెనక్కి రావాలంటే దేవుడు అంతకీ తన దాసుడు చేసిన ప్రార్థన ఆలకించి వెనక్కి వచ్చిందండి. ఎందుకని? నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు. దేవుని మహిమ అంత గొప్పది. ఇసుకేను బాగు చేసిన దేవుడు నీ ఇల్లు బాగు చేయడా? నీ హృదయాన్ని బాగు చేయడా? నీ వ్యాపారాన్ని బాగు చేయడా? నీ జాబులను బాగు చేయడా? నీ చదువులు బాగు చేయడా? నీ ప్రయాణం బాగు చేయడా? ప్రతి ఒక్కరికి ఆయన అన్యాస్తుడు కదుగా. యెహోవా అందరికీ ఉపకారి. ఆ ఉపకారం కలిగిన దేవుని నువ్వు నేను ఆరాధిస్తున్నామండి. నువ్వెంతగా లోబడతావో, ఎంతగా తగ్గించుకుంటావో, ఎంతగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావో అంతగా దేవుడు మహిమ కార్యాలు చేస్తాడు. అతిక్రమలు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, ఆశీర్వదించబడడు, లేవనెత్తబడడు. కానీ వాటిని గైకొని ఒప్పుకొని నువ్వు విడిచిపెడితే దేవుడు ఈ రోజు నుంచే, ఈ నిమిషం నుండే దేవుడు నీకు ద్వారం తెరిచి మార్గాన్ని సరళం చేసి ఒక్కొక్క మేలు, ఒక్కొక్క దీవెన, ఒక్కొక్క ఆశీర్వాదాన్ని దేవుడు నీ దగ్గరికి తీసుకురాగలుగుతాడు. ఈరోజు నీ కన్నీరు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. దావీదుకి ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా పరుపు తేలగొట్టడమే ఆయన పని. అయ్యా నువ్వు నన్ను కరుణించేవనుకో, నన్ను తప్పించేవనుకో, ఈ శత్రువు అనగారిపోయి దూరమయ్యే వరకు కూడా నేను నిన్ను విడువను, నువ్వు నా పట్ల కార్యం చేయి. ఈరోజు బలమైన ప్రార్థన చేయి. దేవుని దగ్గర బలముగా వెతకటం నువ్వు నేర్చుకోతండి. ఇలా నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో దేవుడు వెంటనే నీ పట్ల ద్వారం తెరిచి, వెంటనే నీ పట్ల కార్యం జరిగించి నిన్ను విడవకుండా ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవుని దగ్గర ఇంకేది దాచుకోవద్దు. ఎదగవలసిన బిడ్డలు ఉన్నారు. ఇటుపక్క నీ భర్త రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు, నీ ఇంటి బాగు కొరకు, నీకు మంచి భవిష్యత్తు కొరకు, నువ్వు వెళ్ళే ప్రతి మార్గము సరళం కొరకు దేవుని మీద ఆధారపడి చూడు, దేవునికి దగ్గర ఉండి చూడు, దేవునికి లోబడి చూడు. దేవుడు ఉన్నతమైన కృప మనకిస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. చిన్న లోబడి ప్రార్థన చేస్తావా? ఇప్పుడైనా ఒప్పుకుని ప్రభు వైపు తిరుగు. ఇజుకేని ఎంత బాగు చేసి ఆయుష్ ఇచ్చాడో, ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో మనకి కూడా అంత ఆశీర్వాదిస్తాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. లోబడు. మహిమ కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ఎంత గొప్ప వాక్యాన్ని మా మధ్యలోకి పంచినందుకు వందనాలు. ప్రతిరోజు మేము విడువక నిత్యము కన్నీరు కార్చి ప్రార్థన చేసి కృప దయచేయి. ఇదిగోనైనా ప్రవచన టీవీ చూస్తున్న బిడ్డలందరూ మీ చేతులకు అప్పచెప్తున్నా. ఒక్కొక్క తల్లిని, ఒక్కొక్క తండ్రిని, ఒక్కొక్క యవనస్తులు మీ చేతులకు అప్పచెప్తున్నా. వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించు. వారు ఇంకెక్కడైనా నీకు దూరం అయితే దయతో క్షమించి నీ దగ్గర తీసుకుని వారి మార్గాలు, వాళ్ళకి తగిన ప్రయత్నాలన్నింటినీ ఆశీర్వాదకరంగా మార్చి 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు ఫలాలు మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా మీ అందరికీ ప్రభు పేట వందనాలు. మరి రాజపట్నం గ్రామంలో మేము పరిచర్య చేస్తున్నాం. మరి దేవుడు మాకు అనుగ్రహించి ఒక 4 సెంట్లు మరి మందిరం కట్టడానికి దేవుడు కృప చూపాడు. చాలా ఆటంకాలుగా ఉన్నాయి. మందిరం మొదలుపెట్టామమ్మా. మీ వంతుగా మీకు సహాయం చేయమని ప్రభు పేరట సేవకుడిగా, దీన సేవకుడు మీ ముందుకు వచ్చారు. మీ వంతుగా ఎంతైనా సాయం చేయండి. ఆ మందిరం కట్టబడాలి. ఆటంకాలు గట్ట ఆగిపోవటానికి వీల్లేదు. దేవుడు ఒక ఉన్నతమైన కార్యం చేయాలి. మీరెవరు సహాయం చేసినా మాకు ఫోన్ చేయండి. మీ ఏ అవసరతనో మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము తప్పక, మాకు ఒక టీముగా సేవకులు ఉన్నారు, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.